ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అక్క చేసిన దానికి ఈ గుండె తట్టుకోలేకపోయింది. ఆ రమాదేవి వల్ల నాకెలాగో ప్రమాదం ఉంది. నా మీద కోపాన్ని నీ మీద ఎక్కడ చూపిస్తుందోనని, నీ ప్రాణానికి ఏ హాని కలిగిస్తుందోనన్న భయంతో అటు మీ అక్క చేసిన పనికి తట్టుకోలేక, ఎందుకు ఈ బతుకు, నేను పోతే అయినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నా చావుతోనైనా ఆ రమాదేవి తృప్తి పడుతుంది అని చచ్చిపోదాం అనుకున్నానమ్మా. నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు మీ అమ్మ వచ్చేది. అందుకే చావులో కూడా నాతో వస్తాను అంటే కాదనలేకపోయాను తల్లి. నీకోసం అమ్మ వస్తుంది, అమ్మ కోసం నువ్వు వెళ్తావు. మరి నేను, నా కోసం ఎవరుంటారు నాన్న? మీరిద్దరూ లేకపోతే నేనేమైపోవాలి? అనాథలాగా నేనెక్కడ తిరగాలి? ఎవరి దగ్గర బతకాలి నాన్న? ఆ ఒంటరి బతుకు కన్నా నన్ను చంపేస్తే నేను కూడా మీతో పాటు వస్తాను కదా నాన్న. వద్దు తల్లి, నువ్వు నిండు నూరేళ్లు బతకాలా? అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకు తల్లి. నేను మాట్లాడకూడదంటే నీ మనసులోకి మళ్ళీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు. నీకు ఈ శిక్ష శాశ్వతం అనుకుంటున్నావా? నేనుండగా ఆ రమాదేవి నిన్నేమైనా చేయగలదు అనుకుంటున్నావా? నిన్నెవ్వరూ ఏమి చేయలేరు నాన్న. నిన్ను బయటికి రప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి నేనున్నాను. నాకు మా నాన్న ఉన్నాడన్న ధైర్యం ఉంటే చాలు, నేను ఏమైనా చేస్తాను. మా నాన్నే నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాలో ఆ ధైర్యం ఉండదు, నేను ఉండను నాన్న. లేదమ్మా, లేదు. ఇంకెప్పుడు అట్లాంటి పని చేయను. నిన్నిలా బాధ పెట్టను. నా తల్లి కదూ, నా మాటినమ్మా. నువ్వు ఏడవద్దు. అదో పీడకాలనుకుని మర్చిపో తల్లి. ఆ బిడ్డ అట్ట చేసిందని చచ్చిపోదాం అనుకున్నాను, కానీ నా కోసం అల్లాడిపోయా ఈ బిడ్డుంది. నిన్ను చూసుకుంటూ బతికేస్తానమ్మా, బతికేస్తాను. అంతా బాగుంది నాన్న. ఆ పెద్దమ్మ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. పనిదానిగా బతికిన ఇంట్లోనే చాలా మర్యాద వచ్చింది. పైగా నా గురించి ఆలోచించడానికి అక్కడ అయ్యగారున్నారు. నా కోసం ఏమైనా చేయడానికి డ్రైవర్ బాబు ఉన్నాడు. పోన్లేమ్మా, నువ్వు అమ్మ అక్కడ సంతోషంగా ఉన్నారు, అది చాలు నాకు. అవునన్నా, ఇంతకీ ఆ పెద్దమ్మ గారు ఎవరు? ఇప్పుడు కాదులే తల్లి, టైం వచ్చినప్పుడు ఆవిడ ఎవరు ఏంటి అనేది నీకే తెలుస్తుంది. బిడ్డా, ఇది ఈ బ్యాగ్ ఏంది? మళ్ళీ కాలేజీకి పోతున్నావా? అవునన్నా, నన్ను అయ్యగారు కాలేజీలో చేర్పిస్తున్నారు. నేను లా కోర్స్ చేయబోతున్నాను. మనలాంటి పేదోళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడాలి. అందుకే నేను లాయర్ అవుతాను. మన కష్టం ఇంకొకరికి రాకుండా చూసుకుంటాను. నన్ను ఆశీర్వదించు నాన్నా. లే తల్లి, లే. నువ్వు చదువుకోవాలి, గొప్పదానివి కావాలి, చాలా చాలా గొప్పదానివి కావాలి. నీ చెయ్యి ఇలా నా తల మీద ఉన్నంత వరకు నేనెంత దూరమైనా వెళ్తాను నాన్న. ఎంత కష్టమైనా పడతాను, అనుకున్నది సాధిస్తాను. తొందరలోనే నిన్ను కూడా బయటకు తీసుకొచ్చి దారి చూస్తాను. సరేనమ్మా, నా గురించి ఎక్కువ ఆలోచించకుండా నువ్వు బాగా చదువుకోవాలి. నా తలరాతలో ఎట్టా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా తల్లి, ఈ నాన్నను క్షమించగలుగుతావా? ఏంటి నాన్న ఈ మాటలు? నేనేంటి నాన్న నిన్ను క్షమించేది? నాకు నువ్వు ఉండు చాలు. లేదమ్మా,
ఈసారి చావు ఎదురొచ్చినా బతిమలాడైనా సరే నీకోసం బతికుంటాను. నిన్ను గొప్పగా నా కళ్ళతో చూసేదాకా బతికే ఉంటాను. సార్, ఎందుకింత హడావిడిగా రెడీ అవుతున్నారు? ప్రేమ్కి పెళ్లి చూపులు కదా, అందుకే. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి? అంతా ఒక్క మాట కూడా అనలేదు. మామ్ ఏదన్నా డెసిషన్ తీసుకుందంటే దాని వెనకేదో బలమైన కారణమే ఉంటుంది. దీని వెనక కారణం ఏంటో నాకు తెలియదు, కానీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎంతైనా మీరంటే బాగా ఇష్టం కదా, మీకు కూడా చెప్పకుండా ఎలా ఉంటారు? మామ్ చెప్పాలనుకుంటే చెప్తుంది, చెప్పకూడదనుకుంటే నాకే కాదు డాడ్కి కూడా చెప్పదు. సరే సరే, మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకు లేట్ అయిందని మామ్ తిడుతుంది. త్వరగా వచ్చేసాయి. హఠాత్తుగా ప్రేమ్కి పెళ్లి చూపులు ఎందుకు ఫిక్స్ చేసినట్టు? ఏదో స్ట్రాంగ్ రీజనే ఉంది. ఆ రీజన్ ఏంటో తెలియడం లేదు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడున్నట్టుండి పెళ్లి చూపులేంటి? అందరినీ హడావిడి చేయడం ఏంటి? అలాగే మొన్న ఆ చిత్రావతి అని ఆవిడ వచ్చినప్పుడు కాలం ఎన్నింటినో మారుస్తుంది, నిన్ను కూడా మార్చుంటుందేమో అనుకున్నాను. ఏనాడు ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యని రమాదేవి ఆవిడ్ని చూసి అడుగు వెనక్కి వేసింది. మొదటిసారిగా తన కళ్ళల్లో భయం కనిపించింది. ఎవరావిడ? రమాదేవిని కూడా భయపెట్టే అంత పవర్ ఆవిడ దగ్గర ఏముంది? ఏం అర్థం కావట్లేదే. ఇవన్నీ ఒకెత్తైతే అసలు ఎక్కడో విలేజ్లో ఉండే మా నాన్నకి ఈవిడికి గొడవేంటి? ఈ స్థాయిలో ఉన్న రమాదేవి ఒక సంస్థానంలో పనిచేసే పని మనిషి గురించి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది? నాకు తెలియని గతమేదో రమాదేవి వెనకుంది. ఆ గతంలో చిత్రావతి ఉంది, మా నాన్న కూడా ఉన్నాడు. అసలు ఆ గతం ఏంటనేది తెలుసుకోవాలి. ఇక నుంచి మనం అదే పనిలో ఉండాలి. అప్పుడే ఈ ఇంటి పైన మనకి పట్టు వస్తుంది. ఆ రహస్యం తెలుసుకోగలిగితే రమాదేవి నా చెప్పు చేతల్లో ఉంటుంది.